ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో టీమిండియా ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన 3వ టీ20లో సమిష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్లతో 74, మార్కస్ స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 64 రన్స్తో రాణించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, శివం దుబే 1 వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్ ను అభిషేక్ శర్మ దూకుడుగానే ఆరంభించాడు. భారీ సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ స్వల్ప వ్యవధిలో అభిషేక్, గిల్ ఇద్దరూ అవుట్ అయ్యారు. సూర్యకుమార్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. అయితే అక్షర్ పటేల్తో కలిసి తిలక్ వర్మ కాసేపు పోరాడాడు. ఒక భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నంలో జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ కూడా అవుట్ అవడంతో భారత్ 145 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జితేష్ శర్మతో కలిసి వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. జితేష్ శర్మ కూడా వినూత్న షాట్స్తో అతనికి అండగా నిలవడంతో భారత స్కోర్ బోర్డు పరిగెత్తింది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను ఓవెన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో జితేష్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసి గెలుపొందింది. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లోనే 49 నాటౌట్, జితేష్ శర్మ 13 బంతుల్లో 22 రన్స్తో నాటౌట్గా నిలిచారు. 3 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మైదానంలో ఇదే భారీ టీ20 స్కోర్ కావడంతో పాటు అత్యధిక చేజింగ్ రికార్డు కూడా ఇదే. అలాగే ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 పరాజయం. ఈ 4వ టీ20 గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగబోతోంది.